ఓం సాయిరామ్. సిరిడి గ్రామంలో వేప చెట్టు కింద బాలుని రూపంలో సాయిబాబా భూమి మరియు ఆకాశం తన తల్లిదండ్రులని వాటి ఒడిలో సాయిబాబా ప్రత్యక్షమయ్యారు. సాధువులకు ఏ జాతి ఉండదు. దయ, క్షమ, శాంతి ఇవే సాధువుల ధర్మం. దీనుల పాలిట ప్రేమ సాగరంలాగా సాయి భక్తుల కొరకు ఈ ప్రపంచంలో ప్రత్యక్షమైనారు. అందరికీ దేవుడు ఒక్కడే. ఇది సాయిబాబా మాట. సాయి మంత్రం శ్రద్ధ, సహనం. ఎవరైతే భక్తి, శ్రద్ధ, ధైర్యంతో ఉంటారో వారికి సాయి తప్పక సహాయపడతారు. రేపటి కోసం మరిచిపో, ఈ రోజు కోసం బ్రతుకు అన్న సత్యం సాయి మాట. మనసులో ఉన్న ఆత్మ యొక్క శబ్దం జ్ఞానం పెట్టి సాధన మార్గాన్ని అవలంబించాలి. సాయిని భక్తితో ధ్యానించాలి. భగవంతుణ్ణి బయట వెతకనవసరం లేదు, మన మనస్సునందు నివసిస్తున్నారు. ఎవరైతే బాబాని నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి సర్వ విఘ్నములు తొలగి మరియు దుఃఖములు దూరం అయ్యి సర్వ సుఖాలు కలుగుతాయి. సాయిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి కోరికలన్నీ సాయి తీరుస్తారు. ఎవరైతే సత్య మార్గాన్ని అనుసరిస్తారో వారు సత్ఫలితం పొందుతారని బాబా చెప్పాను. ఎవరైతే భక్తితో బాబాను శరణు వేరుకుంటారో సాయి వారి బాధల నుండి విముక్తి చేస్తారు. ఎవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆ రూపంలో దర్శనమిస్తారు. ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారికి బాబా సహాయపడతారు. మనస, వాచ, కర్మన నన్ను ధ్యానించిన వారికి రుణము నా మీద ఉంటుంది. ఎవరైతే సాయిబాబాను భజిస్తారో వారికి భేదభావాలు ఉండవు. బాబా తన భక్తుల జీవితాల్లో కష్టాలను తొలగించి ఎన్నో సంతోషాలను నింపుతారు. అలా భక్తులు పంచుకున్న కొన్ని కథలు మీకోసం. మొదటి కథ, ఏ సమయంలో తలచినా కరుణించే బాబా. సాయి భక్తులందరికీ నమస్తే. నా పేరు కావ్యాంజలి. నాకు 13 నెలల బాబున్నాడు. తను నాకు బాబా ఇచ్చిన బిడ్డ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 2025 జనవరి 29 రాత్రి 1 గంట సమయంలో అందరం నిద్రపోతుండగా హఠాత్తుగా బాబు ఏడుస్తూ నిద్రలేచాడు. మాకేమీ అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపలేదు. నిద్రపోలేదు. మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. అలా రాత్రి 2:30 అయినా బాబు ఏడుస్తూనే ఉన్నాడు. నిద్రపోలేదు. ఇంకా అప్పుడు నేను మనసులో, బాబా నా బాబుకి ఏమైందో తెలీదు. చెప్పడానికి వాడు మాట్లాడే అంత పెద్దవాడు కాదు. ఈ పసివాడి బాధ మీకే తెలుస్తుంది బాబా. ఆ బాధ తీసేసి హాయిగా నిద్రపోయేలా చేయండి బాబా అని బాధతో ఆర్తిగా బాబాకు చెప్పుకున్నాను. అంతే, 10 నిమిషాల్లో నేను అడిగినట్లుగానే బాబా నా కొడుకు బాధ తీసేసి నిద్రపుచ్చారు. థ్యాంక్ యూ బాబా. అసలు మీరు నా ప్రార్థనలు వింటున్నారా అని నేను మిమ్మల్ని చాలాసార్లు అనుమానించినందుకు క్షమాపణలు బాబా. సమయానికి తగినట్లుగా మీరు తప్పక సహాయం చేస్తారని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాను బాబా. తెలిసి తెలియక మీ మాటలు పెడచోని పెడుతుంటే దయతో క్షమించి సరిచేయండి బాబా. లవ్ యూ బాబా. మీ పాదాలకు వేలాది నమస్కారాలు. ఇక రెండవ కథ, సరైన సమయానికి లగేజీ అందేలా చేసిన బాబా. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో బాబా చూపిన మహిమలు ఎన్నో. అందులో ఒకటి మీతో పంచుకుంటున్నాను. 2024 నవంబర్ నెల మొదట్లో మేము అమెరికాలో ఉన్న మా అబ్బాయి దగ్గర నుండి హైదరాబాద్కు ప్రయాణమయ్యాము. మధ్యలో ఖతార్లో విమానం మారి బాబా దయ వల్ల సక్రమంగా హైదరాబాద్ చేరుకున్నాము. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత లగేజీ కోసం వెళ్తే అక్కడ మొత్తం 4 సూట్ కేసులకు 3 ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రయాణాలు చేశాం కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. 2 గంటలు వేచి చూశాక తెలిసిందేంటంటే ఆ సూట్ కేస్ ఖతార్ ఎయిర్పోర్ట్లో ఉండిపోయిందని. ఆ సూట్ కేసులో ఆస్ట్రేలియాలో ఉన్న మా అమ్మాయి మరియు తన పిల్లల కోసం చేసిన షాపింగ్, ఇంకా వేరే వాళ్ళు ఇచ్చిన విలువైన గిఫ్ట్లు చాలా ఉన్నాయి. వాటిని మేము హైదరాబాద్ వచ్చిన వారానికి ఆస్ట్రేలియా వెళ్తున్న మా అమ్మాయి అత్తగారితో పంపించాలని అనుకున్నాము. అందువల్ల మాకు చాలా బాధ కలిగింది. ఎయిర్పోర్ట్లో కంప్లైంట్ ఇస్తే మీ లగేజ్ వచ్చిన వెంటనే మీ ఇంటికి పంపిస్తామని చెప్పి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. మరుసటి రోజు మీ సామానం దోహా ఎయిర్పోర్ట్లో ఉందని మాకు ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అంతే. తర్వాత ఆ సూట్ కేస్ గురించి ఏ విషయమూ తెలియలేదు. మేము మాకు కాల్ వచ్చిన నెంబర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ ఎత్తలేదు. అలా 3 రోజులు గడిచాయి. మాకు ఏ సమాచారము లేదు. అప్పుడు నేను బాబాను మా సామానం సురక్షితంగా వచ్చేలా చూడు తండ్రి అని ప్రార్థించాను. తర్వాత బాబా దయ వల్ల మా స్నేహితుల సలహా మీద కస్టమర్ కేర్కు కాల్ చేస్తే మీ సామానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది, సాయంత్రం లోపల మీ ఇంటికి వస్తుందని చెప్పారు. అలాగే బాబా దయ వల్ల ఆ రాత్రి 9 గంటలకు మా సూట్ కేసు మాకు అందింది. బాబా సరైన సమయానికి అందించడం వల్ల దాన్ని మా అమ్మాయికి కూడా పంపించగలిగాము. ధన్యవాదాలు బాబా. మీ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మూడవ కథ, గండం కట్టెక్కించిన శ్రీ సాయినాథుడు. శ్రీ సాయి బంధువులకు నమస్కారం. నా పేరు మురళి. కొద్ది రోజులుగా నా భార్య తీవ్రమైన దగ్గుతో చాలా బాధపడుతుంది. దగ్గుకు సంబంధించిన కొన్ని మందులు మెడికల్ షాప్ నుంచి తెచ్చి తీసుకుంటుంటే ఒకరోజు రాత్రి దగ్గు తగ్గలేదు సరికదా,
ఒక మందు తనకి సరిపోక నిద్ర పట్టకపోవడంతో పాటు హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది. అసలే తను బీపీ పేషెంట్, పైగా అర్ధరాత్రి సమయం అయినందుకు ఏమి చేయడానికి నాకు ఏం చేయాలో తోచలేదు. నాకు బాబా తప్ప వేరే దారే లేదు. వెంటనే విభూది నీళ్ళల్లో కలిపిన భార్యకిచ్చి నిరంతరాయంగా ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయక నమః అని జపించాను. అరగంటలో హార్ట్ బీట్ తగ్గింది. అపారమైన కృపతో గండం గట్టెక్కించి అంతటి భయంకరమైన ఆందోళన నుండి బయటపడేశారు బాబా. ఆయనకి ఏమి చేసినా ఏమిచ్చినా తక్కువే. శ్రీ సాయినాథుడికి శతకోటి వందనాలు. ఇలా బాబా భక్తులు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. మరి మీ జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలను పంచుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అవి మేము రాసి సాయి భక్తులందరికీ తెలిసేలాగా చేస్తాము. ధన్యవాదాలు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.